బిగ్ బాస్ ఫేమ్ పల్లవి ప్రశాంత్ గురించి తెలిసిందే. రైతు బిడ్డగా సోషల్ మీడియాలో పలు వీడియోలు చేస్తూ పాపులారిటీ సొంతం చేసుకున్న పల్లవి ప్రశాంత్ రియాలిటీ షో బిగ్ బాస్ కంటెస్ట్గా హౌస్లో ఎంట్రీ ఇచ్చి అందరినీ షాక్ గురి చేశాడు. ఓ కామన్ మ్యాన్గా బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ఇతడు అక్కడే పెట్టిన అన్ని టాస్కుల్లో విజయాన్ని సాధించి ఫైనల్ వరకు ఉండి కప్పు కొట్టుకుని సెలబ్రిటీ లెవెల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అయితే తనకు విన్నర్గా వచ్చిన ప్రైజ్ మనీని నిరుపేద రైతులకు తన వంతు సహాయంగా ఉపయోగిస్తానని చెప్పిన ఇతడు ఇప్పుడు ఎలాంటి సహాయం చేయడం లేదని నెట్టింట హాట్గా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో కొంతమంది మాకు సహాయం చేయండి అని పల్లవి ప్రశాంత్ ఇంటి ముందు క్యూ కట్టారని, అలా ఎవరు మా ఇంటికి రావద్దు, నేనే 1-2 సార్లు ఆలోచించుకొని ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారికే డబ్బు సహాయం చేస్తాను, దయచేసి పేద రైతులం మాకు సహాయం చేయండి అంటూ ఎవరు మా ఇంటికి రావద్దంటూ వీడియో కూడా చేశాడు. అయితే విన్నర్గా టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ 35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నాడు. కాబట్టి హౌస్లో ఇచ్చిన మాట ప్రకారం అతడు 35 లక్షల పేద రైతులకు పంచాల్సి ఉంది. కానీ బిగ్ బాస్ షో ముగిసిన 3 నెలలు అవుతున్నా అలాంటి సహాయాలు ఏం చేయలేదని నెట్టింట కామెంట్లు చేస్తున్నారు. అయితే అన్నమాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఓ పేద రైతు కుటుంబానికి సహాయం చేశాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గల కొలుగూరు గ్రామానికి చెందిన పేద రైతు, అతడి భార్య మరణించడంతో పిల్లలు అనాథలయ్యారు. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి అండగా నిలిచిన ప్రశాంత్ పిల్లల పేరిట ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయడంతో పాటు ఒక ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. దీనిని వీడియో తీసి పంచుకున్న ప్రశాంత్ ఇంకొంతమందికి సహాయం చేసే వీడియో అప్లోడ్ చేస్తానని చెప్పాడు. అలా చెప్పి 2 వారాలు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి వీడియోలు రాకపోవడంతో నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. పల్లవి ప్రశాంత్కు పేద రైతులు ఎక్కడ కనిపించడం లేదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రాణం పోయినా మాట తప్పనని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మాట తప్పాడు. ₹1,00,000 పంచి సైలెంట్ అయ్యాడంటూ ఓ రేంజ్లో ఆడేసుకుంటున్నారు. మరి దీనివల్ల పల్లవి ప్రశాంత్ ఎలా రియాక్ట్ అవుతాడో అనేది చూడాల్సి ఉంది.